బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటినుంచో తమకు వారానికి 5 పని దినాలు ఉండేలా చూడాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ 5 పని దినాలలో పనివేళల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. తమ న్యాయపరమైన ఈ డిమాండ్ను నెరవేర్చాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. దీంతో వీరి కల జూన్ నుంచి సాకారం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఒక లేఖను రాసినట్లు కూడా తెలుస్తోంది. అదేవిధంగా జూన్ 2024 నాటికి 17% జీతాల పెంపుపై కూడా మంచి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రతిపాదనపై అన్ని బ్యాంకులు ఆర్థిక మంత్రితో చర్చించి ఆమోదం పొందిన తర్వాత ఉద్యోగులందరికీ త్వరలో శుభవార్త అందుతుంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ బ్యాంకుల్లోని ఉద్యోగుల జీతాలను పెంచాలని, పని దినాలను వారానికి 6 రోజుల నుండి 5 పని దినాలుగా తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనను పంపినట్లు తెలుస్తోంది. కాబట్టి మంత్రిత్వ శాఖ దీనిపై చర్చించి తొందరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని బ్యాంక్ యూనియన్లు ఆశిస్తున్నాయి. దీంతో భారతదేశంలోని బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారానికి 5 పని దినాలు సడలింపు పొందవచ్చు. ఆర్బీఐ, ఎల్ఐసిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ శని, ఆదివారాల్లో 2 సెలవులు సడలింపు లభిస్తోంది. కాబట్టి బ్యాంకులకు 5 పని దినాల ఫార్ములాను ఆమోదించి భారతదేశంలోని అన్ని బ్యాంకులకు ఒకే విధమైన ఏర్పాటు చేయాలని యూనియన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.